Brought to you by V-Guard. ఏపీలో ఎలక్షన్ హీట్ పీక్స్ కు పోయింది. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య డైలాగ్ వార్ ఒక రేంజ్ లో దద్దరిల్లుతోంది. చంద్రబాబు సీఎం జగన్ మధ్య పంచులు మామూలుగా పేలట్లేదు. వాళ్ళిద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. ఆయనంట తెలుగు జాతికి ప్రతిబింబం అంట. మేమంతా ప్రతిబింబాలు కాదు. తెలుగు జాతికి చీడ పొరుగు ఏం చేస్తాం మనం? మందు కొడతామా లేదా? వదిలించుకుంటామా లేదా? అలాంటి చీడ పొరుగు. చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేటివి ఏమిటో తెలుసా? వెన్నుపోట్లు, మోసం, దగ, అబద్ధాలు, కుట్రలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట. కరెంట్ ఆఫ్ అయిపోతే దానికి కూడా నేను బాధ్యుడంట. ఎవడి ప్రభుత్వం? నీదే నాదే ప్రభుత్వం. నీ ప్రభుత్వంలో నన్ను తిట్టావు, నా ప్రభుత్వంలో నన్నే తిట్టావు, నీ ప్రభుత్వంలో కూడా నన్ను తిడతావా నువ్వు? బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా కొంగ జపాలు చేస్తూ అని అడిగా. ఎందుకు అంతగా నా మీద కోప్పడుతున్నాడు అని అంటే మీకు తెలుసా అక్క? ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న అడిగా. ఓకే, కరెంట్ ఆఫ్ అయింది. ఎందుకు తగలబడ్డావు కారు మీద, బస్సు మీద? ఏం చేస్తున్నారు పోలీసులు? తీసుకుపోవాలి లోపలికి. వాడు ఒక రాయి వేసాడంట. రాయి వేసిన తర్వాత రాయి తగిలింది. తగలతానే ప్లే కార్డ్స్ వచ్చాయి ముందర. మీరు చూసారా బస్సు ముందర? నా మీద రాస్తూ 5 నిమిషాల్లో ప్లే కార్డ్స్ బస్సు ముందర ఉన్న ధర్నా. డ్రామా కాకపోతే ఏంటే? డ్రామా మాస్టరు, నీ డ్రామా కథలు అయిపోయినాయి, ప్రజలకు తెలిసిపోయింది. ఇంక నో మోర్ డ్రామా. నీ డ్రామా నమ్మరు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలమట, కట్టుకునేందుకు ఇల్లట. 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు. కనీసం మీలో ఏ ఒక్కరికైనా 1 సెంట్ అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా జగన్ ఒంటరా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. 2 చేతులు పైకెత్తారా బా? ఇలా కానే కాదు. జగన్ ఒంటరి ఎప్పుడూ కాదు. Brought to you by V-Guard.